క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నాడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి ఉద్దేశించి తెలియజేసిన వాగ్దానముగా ఈ వాగ్దానపు మాటలను మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనబడుతున్న వాగ్దానం ఏంటంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవుడిచ్చిన వాగ్దానములు, దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు అవి జరిగే దినములు, ఆ వాగ్దాన నెరవేర్పు జరిగే దినము రాబోతుందని ఇక్కడ ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలు వారి వంశస్థులని, ఇశ్రాయేలు వంశస్థులకి యూదా వంశస్థులకి దేవుడు ఏదైతే అద్భుత కార్యాలు చేస్తానంటూ ఉన్నారో, ఏదైతే పరిస్థితులను మార్చి వేస్తానంటూ ఉన్నారో అవన్నీ జరిగే దినములు రాబోచున్నదంటే వచ్చుచున్నదని దేవుడు వారికి ఒక ధైర్యాన్ని కలుగజేస్తూ ఇర్మియా ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అంటే ఆ మంచి మాట నెరవేర్చే దినమున ఏమి జరుగుతాయి, ఆ సమయంలో వీరి పరిస్థితులు ఏ విధంగా మారుతాయో మనం తెలుసుకోవాలనుకుంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 33వ అధ్యాయం పూర్తిగా చదివితే కనుక ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి అంటే, మొదటిగా వీరిని దేవుడు ఏమంటూ ఉన్నారంటే పునరుద్ధరణ కలుగు చేస్తానంటూ ఉన్నారు. ఎవరికంటే ఇశ్రాయేలు వారికి, యూదా వారికి, చెరలోనున్న వారిని విడిపించి శిథిలమైన పట్టణాలని, వారి యొక్క నగరాలని దేవుడు మళ్ళీ ఏం చేస్తానంటూ ఉన్నారంటే వాటికి పునరుద్ధరణ కలుగు చేస్తానంటూ ఉన్నారు. వాటిని బాగు చేస్తానని దేవుడు అంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని బాగు చేయడమే కాకుండా వీరికి సమాధానకరమైన పరిస్థితులు వీరి జీవితాలలో కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. సమాధానకరమైన పరిస్థితులు కలుగు చేస్తానంటూ ఉన్నారు. అభివృద్ధిని వారి జీవితాల్లో దేవుడు కలుగు చేస్తానంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట చెరలోనున్న వారిని విడిపించి శిథిలమైన వారి నగరాలను బాగు చేసి సమాధానకరమైన పరిస్థితులను కలుగు చేసి, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో అభివృద్ధిని దేవుడు మరలా దయచేసి చివరిగా మనం చూసినప్పుడు ఆత్మీయ పరిశుద్ధతను వారిలో కలుగు చేస్తానని తెలియజేస్తున్న మాటలన్నీ ఈ ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అంటే దేవుడు ఎప్పుడైతే వారి జీవితాల్లో ఆ కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చేద్దామని నిర్ణయించుకున్నారో ఆ దినాన్ని వారి పరిస్థితులన్నీ మార్చివేయబడి ఈ ఆశీర్వాదాలన్నీ వారి జీవితాల్లో వారు పొందుకుంటారని దేవుడు తెలియజేస్తున్నట్లు ఈ 33వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, వారి జీవితాల్లో దేవుడు ఏమంటూ ఉన్నారండి, శిథిలమైన నగరాలను, పట్టణాలను పునరుద్ధరణ కలుగు చేస్తానంటూ ఉన్నారు. సమాధానకరమైన పరిస్థితులను కలుగు చేస్తానంటూ ఉన్నారు. అంతేకాకుండా అభివృద్ధిని వారి జీవితాల్లో దయచేస్తానంటూ ఉన్నారు. ఆత్మీయ పరిశుద్ధతను వారి జీవితాల్లో వారికి కలుగు చేస్తానంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేసి వారిని విడిపించే దినాన్న జరగబోయేవని ఈ వాగ్దానం ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదా వారి పట్ల, ఇశ్రాయేలు వారి పట్లే కాదు, నేడు మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కొన్ని వాగ్దానాలు విని వెంటనే మన జీవితాల్లో మనం పొందుకోగలం ఆశీర్వాదాలని. కొన్ని వాగ్దానాలు ఆలస్యమైనా సరే దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని వాక్య ప్రకారమైన నిర్ణయాలు తీసుకొని మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానం ఇచ్చిన దేవుడు దాన్ని తప్పక నెరవేరుస్తుంది. ఎందుకంటే ఆయన సత్యదేవుడు, ఆయన వాక్యము సత్యము గనుక ఆయన వాక్యంలో ఎన్నో విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినట్లు దేవుని వాక్యంలో ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు. అయితే వారి జీవితాల్లో ఆ వాగ్దాన ఆశీర్వాదాలను వారు పొందుకున్నారంటే వారు దేవుడు కోరే ఆత్మీయతని కలిగి జీవించారు. వారి కలిగి జీవించడమే కాకుండా వారి కుటుంబాలను కూడా ఆ విధంగా వారు కట్టుకున్నారు. ఆ కుటుంబాల్లో ఉన్న
ప్రతి ఒక్కరు కూడా దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవించాలా, వారిని ఆ విధానంలో పెంచడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు వారి జీవితాల్లో ఇచ్చిన ఆశీర్వాదాలని వారి జీవితాల్లో వారు పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు వారితో యూదా వారితో దేవుడు అంటూ ఉన్నారు, ఇశ్రాయేలు వంశస్థులతో యూదా వంశస్థులతో, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవని. అంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దినములు, ఆ నెరవేర్పు జరగబోయే దినములు రాబోతూ ఉన్నాయి వారి జీవితాల్లో. మరి ఈ విధంగానే నూతన ఇశ్రాయేలీలుగా ప్రత్యేకపరచబడిన మన జీవితాల్లో కూడా దేవుడిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ నెరవేర్పును మన జీవితాల్లో మనం చూడబోతున్నాం. ఆ వాగ్దాన ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనం పొందుకోబోతున్నాం. మనం కలిగి ఉండవలసింది విశ్వాసం. విశ్వాసం మనలో ఉంటే గనక ఆలస్యమైన సరే దేవుడిచ్చిన వాగ్దాన ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనం పొందుకోగలం. ఆయన కోరే ఆత్మీయతను కలిగి జీవించగలిగితే ఆ ఆశీర్వాదాలు మనకే కాదు, మనతో ఉన్నవారు కూడా ఆశీర్వాదాలు పొందుకునే స్థితిని మన ద్వారా దేవుడు కలుగజేస్తారు. దేవుని వాక్య ప్రకారమైన నిర్ణయాలు తీసుకొనగలిగితే మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అదే ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో కూడా వారు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉండవలసింది విశ్వాసం, మనలో ఉండవలసింది ప్రార్థనా జీవితం, మనలో ఉండవలసింది దేవుడు కోరే ఆత్మీయత, దేవుడు వాక్య ప్రకారమైన నిర్ణయాలు తీసుకునే ఆత్మీయత. ఇటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు అంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడే దినమున మన జీవితాలు ఎటువంటి పరిస్థితులు మనం చూస్తామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితులన్నీ బాగు చేయబడతాయి మొదట. రెండవదిగా సమాధానకరమైన పరిస్థితులు మన జీవితాల్లో మనం పొందుకుంటాం. మూడవదిగా అభివృద్ధిని దేవుడు మన జీవితాల్లో కలుగు చేస్తారు. నాలుగవదిగా ఆత్మీయ పరిశుద్ధతను దేవుడు మన జీవితాల్లో దయచేస్తారు. చివరిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషకరమైన పరిస్థితి నడుమ మన పరిస్థితులన్నిటినీ మార్చివేసి అభివృద్ధిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని దయచేసి అద్భుతంగా మన జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచుదాం. ఆయన కోరే ఆత్మీయతని కలిగి జీవించి దేవుడిచ్చిన ప్రతి వాగ్దాన ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మన వినికిడిలో దీవించును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచూ ఉన్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసా, నీ ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు ఈ వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినమేసా. నీవు మా జీవితాల్లో ఇచ్చే వాగ్దాన ఆశీర్వాదాన్ని నెరవేర్చే దినములు రాబోతున్న ఆ వాగ్దానాలు నెరవేర్పు మా జీవితాల్లో పొందుకునే దినములు మేము చూడబోతున్నామని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో నీవు ఇచ్చిన వాగ్దాన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో ఆ ఆత్మీయతని కలిగి ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని పొందుకుని ఆ వాగ్దాన ఆశీర్వాదాన్ని శాశ్వతంగా పరిపూర్ణంగా అంటే అభివృద్ధిని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని బాగు చేయబడే పరిస్థితులు వారి జీవితాల్లో సంపూర్ణంగా వాగ్దాన ఆశీర్వాదాన్ని పొందుకునే ఆత్మీయులకు వారు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, ఇది నాను వారు చేస్తున్న ప్రయాణాలలో పనులంట్లో తోడుగుని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలోని దీవించునుగాక, ఆమేన్.